ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. కీర్తన గ్రంథము 142వ అధ్యాయము 6వ వచనము. శత్రువు గురించి చెప్తున్నాడు దావీదు దేవునికి. వారు నాకన్నా బలమైన వారు, నేను వారిని ఎదుర్కొనలేను, వారి చేతిలో నుండి నన్ను విడిపించు అని. అదేంటి, సింహాన్ని ఎలుగుబంటిని చిన్నతనంలోనే ఎదుర్కొని వాటిని చంపేశాడు. అదే చిన్నతనంలో గొల్యాతు అనే మహాబలశాలిని యుద్ధంలో ఓడించాడు. మరి ఇప్పుడేంటి ఇలా ప్రార్థిస్తున్నాడు దేవునికి? ఒకసారి ఆలోచించండి. అప్పట్లో లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉండేది. కానీ ఉండే కొద్దీ బెత్షెబాతో పాపం చేయడం, తన కడుపును పుట్టిన వారే తనపై తిరుగుబాటు చేయడం, ఆ సందర్భంలోనే ఈ కీర్తన రాసి ఉంటాడు. దేవునితో మంచి సంబంధం ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంతో సమస్యను ఎదిరించగలుగుతాం. అదే పాపంలో ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడో లేదో అని సమస్యను ఎదుర్కోలేం. దేవుడు మనకు తోడుగా లేకుంటే మన శత్రువులు కూడా మనకన్నా బలమైన వారుగా కనిపిస్తారని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.